హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ పైథాన్ డే 11. ఈ డే 11 వచ్చేసి మనం ఫైల్ హ్యాండ్లింగ్ అనేది అయితే పూర్తిగా డీటెయిల్గా అనేది మనం ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకున్నాం. ఓకేనా గైస్? ఇంకా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు ఈ ఫైల్ హ్యాండ్లింగ్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి మనం ప్రోగ్రామ్ చేసినప్పుడు? అసలు ఫైల్ హ్యాండ్లింగ్ అనేవి ఫైల్స్ అనేవి ఎలా ఓపెన్ చేస్తాయి, ఎలా క్లోజ్ చేస్తాయి, ఎలా ఇన్పుట్ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మొత్తం మనం డీటెయిల్గా అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకెందుకు మరి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్ గెట్ స్టార్ట్ అవర్ క్లాస్. గాయ్స్, ఫైల్ హ్యాండ్లింగ్ అంటే మనం ఈ క్లాస్లో డీటెయిల్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకేనా గాయ్స్? అసలు ఫైల్ హ్యాండ్లింగ్స్ అంటే ఏంటి? File handling in Python is the process of working with external files to read, write, modify or delete data precedently. పైథాన్లో ఫైల్ హ్యాండ్లింగ్ అనేది డేటాని నిరంతరం అంటే చదవడానికి, రాయడానికి, అంటే డేటాని ఇవ్వడానికి లేదా తొలగించడానికి దీన్నైతే వాడతాం. ఓకేనా గైస్? ఇప్పుడు ఇట్ ఆల్వేస్ ప్రోగ్రామ్ టు ఇంటరాక్ట్ విత్ యువర్ కంప్యూటర్ స్టోరేజ్. అంటే ఇది మీ కంప్యూటర్తో ఇది డేటాని స్టోరేజ్ అయితే చేస్తుంది, ఇంటరాక్ట్ అయ్యి. ఓకేనా గైస్? మేకింగ్ ఇట్ ఎసెన్షియల్ ఫర్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్. అంటే ఇది రియల్ వరల్డ్లో అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకేనా గైస్? ఎక్స్ప్లెయిన్ ది మోడ్ ఫ్లాగ్స్ క్లియర్లీ. ఇప్పుడు ఇక్కడ మోడ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అసలు మోడ్స్ ఎన్ని ఉంటాయి అనేవి. ఓకేనా గైస్? ఇక్కడ మోడ్ ఫస్ట్ వచ్చేసి రీడ్ అనే దాన్ని మనం స్మాల్ ఆర్ తోటి అయితే రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా గైస్? ఓపెన్ ఏ ఫైల్ ఫర్ రీడింగ్, ఎర్రర్ ఇన్ ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అంటే ఇప్పుడు ఓపెన్ ఏ ఫైల్ ఫర్ రీడింగ్ అంటే చదవడానికి ఒక ఫైల్ని ఓపెన్ చేస్తుంది. ఓకేనా గైస్? ఇది ఆ ఫైల్ కనుక మన సిస్టంలో లేకపోతే ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకేనా గైస్? ఇప్పుడు రైట్ అనేది మనం స్మాల్ లెటర్ W తోటి అయితే రిప్రజెంట్ చేస్తాం. ఇది వచ్చేసి క్రియేట్స్ ఏ ఫైల్ ఆర్ ఓవర్ రైట్స్ యాన్ ఎగ్జిస్టింగ్ వన్. అంటే ఇది వచ్చేసి ఏదైనా ఒక ఫైల్ని క్రియేట్ చేయడానికి లేకపోతే ఉన్న ఫైల్ని ఎడిట్ చేయడానికి దీన్ని అయితే యూజ్ చేస్తాం. ఓకేనా గైస్? ఇప్పుడు ఎపెండ్ వచ్చేసి మనం లెటర్ స్మాల్ ఏ తోటి అయితే రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు యాడ్స్ డేటా టు ది ఎండ్ ఆఫ్ ది ఫైల్ వితౌట్ డిలీటింగ్ కంటెంట్. అంటే మనం డేటా అనేది లాస్ట్లో యాడ్ చేస్తాం, ఏ కంటెంట్ని డిలీట్ చేయకోకుండా. ఓకేనా గైస్? నౌ క్రియేట్ అనే దాన్ని మనం లెటర్ స్మాల్ x తోటి అయితే డినోట్ చేస్తాం. ఓకేనా గైస్? రిటర్న్స్ యాన్ ఎర్రర్ ఇఫ్ ది ఫైల్ ఆల్రెడీ ఎగ్జిట్స్. అంటే ఇది ఆల్రెడీ మన దానిలో ఒక ఫైల్ అనేది సేవ్ అయి ఉంటే ఇది ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకేనా గైస్? నో ఫైల్ మోడ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయో మనం కూడా తెలుసుకున్నాం. ఓకేనా గైస్? మోడ్ వచ్చేసి ఆర్, స్మాల్ W, స్మాల్ ఏ, ఇవన్నీ వచ్చేసరికి మనకి మోడ్స్. ఓకేనా గైస్? ఇది పర్పస్ అంటే ఏ విధంగా వర్క్ అవుతుంది. ఆర్ వచ్చేసి మనకి రీడ్ ఓన్లీ, అంటే ఆర్ వచ్చేసి మనకి ఓన్లీ రీడ్ అనే ఫంక్షన్ మాత్రమే ఇది వర్క్ అవుతుంది. ఓకేనా గైస్? నెక్స్ట్ స్మాల్ W వచ్చేసి మనం రైట్ అంటే ఓవర్ రైట్ చేయడానికి, అంటే రాయడానికి మాత్రమే ఈ స్మాల్ W అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ అపెండ్ వచ్చేసరికి స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తాం, అంటే ఉన్న డేటాని డిలీట్ చేయకోకుండా మనం ఇంకా డేటా అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్? ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి సింటాక్స్ అనమాట వీటికి. ఇప్పుడు ఓపెన్ అంటే ఫైల్ అనేది ఓపెన్ చేస్తుంది. మనం ఇక్కడ ఫైల్ నేమ్ ఇవ్వాలి. అంటే ఫైల్ నేమ్ ఏంటి? data.txt అనేది ఇది ఒక ఫైల్ నేమ్, అంటే ఇది ఒక టెక్స్ట్ ఫైల్. ఓకేనా గైస్? మనం దీన్ని ఏం చేయమంటున్నాం? రీడ్ చేయమంటున్నాం, అందుకే స్మాల్ ఆర్. ఓకేనా గైస్? నెక్స్ట్
ఓపెన్ చేయమంటున్నాం. అవుట్ టు టెక్స్ట్ అంటే అవుట్ టు టీఎక్స్టీ ఫైల్ ఇది. ఓకేనా గాయస్, దీన్ని అయితే మనం ఓపెన్ చేసి డబ్ల్యూ అంటే రాయమంటున్నాం. ఓకేనా గాయస్, నెక్స్ట్ ఓపెన్ లాగ్ టు లాగ్ డాట్ టీఎక్స్టీ ఫైల్ అంటే ఓపెన్ చేయమంటున్నాం. ఏం ఓపెన్ చేయమంటున్నాం? లాగ్ డాట్ టీఎక్స్టీ ఫైల్ అనేది అయితే ఓపెన్ చేసి ఏ అంటే ఏంటి, అపెండ్ అంటే అపెండ్ చేస్తున్నాం. అంటే మనం ఇంకా ఫర్దర్గా మనకి డేటా అనేది ఇవ్వాలనుకుంటే ఉన్న కంటెంట్లో డిలీట్ చేయకుండా మనం డేటా అనేది ఇవ్వాలనుకుంటే మనం అపెండ్ అయితే వాడతాం. ఓకేనా గైస్, ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చేసరికి రీడ్ అంటే ఆర్ మెథడ్. ఇక్కడ ఆర్ మెథడ్ లో చూసుకున్నైతే ఫస్ట్ కామెంట్ లో చూసుకునేసరికి రీడ్ డేటా డాట్ టీఎక్స్టీ ఫైల్ కంటెంట్ అంటే ఇప్పుడు డేటా డాట్ టీఎక్స్టీ ఫైల్లో ఉన్న కంటెంట్ని మనం రీడ్ చేయమని చెప్తున్నాం. ఓకేనా గైస్, ఇప్పుడు దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఓపెన్ విత్ ఓపెన్ అంటే ఓపెన్ చేయమంటున్నాం. దీన్ని డేటా డాట్ టీఎక్స్టీ ఫైల్ అంటే ఇది ఆల్రెడీ మన సిస్టంలో అయితే సేవ్ చేసుకుని అయితే ఉంచుకోవాలి. ఓకేనా గైస్, ఫస్ట్ నెక్స్ట్ మనం ఆర్ అనేది దేనికి యూజ్ చేస్తాం? రీడ్ చేయడానికి అనేది అయితే దీన్ని యూజ్ చేస్తాం. ఆర్ అనేది మోడ్ అంటే రీడ్ చేయడానికి యూజ్ చేస్తాం. యాజ్ ఎఫ్ అంటే కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ రీడ్ ఫంక్షన్ అంటే ఇప్పుడు మనకి ఏం చేసుకుంటున్నాం? రీడ్ అయితే చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు ప్రింట్ చేసుకుందాం. ప్రింట్ కంటెంట్ అంటే ప్రింట్ని మనం ఏం ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని ప్రింట్ చేయమని అంటే ఓన్లీ రీడ్ చేసుకునేలాగాని. ఓకేనా గైస్, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ది రైట్ డబ్ల్యూ మోడ్ అంటే డబ్ల్యూ మోడ్ వచ్చేసరికి మనకి ఎలా యూజ్ అవుతుంది? ఓన్లీ రాయడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఓకేనా గైస్, ఇది వచ్చేసరికి కామెంట్లో చూసుకుంటే క్రియేట్స్ ఓవర్ రైట్స్ మార్క్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్. ఓకేనా గైస్, ఇక్కడైతే మనం చూసుకున్న లెక్క అయితే ఇది రాయడానికి అయితే మనం యూజ్ చేస్తాం. అంటే ఓవర్ రైట్స్ అంటే ఉన్నదాన్ని ఇంకా రాయడానికి. ఓకేనా గైస్, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మార్క్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ అనేది అయితే ఉంది. దీన్ని ఓపెన్ చేయడానికి మనం ఫస్ట్ విత్ ఓపెన్ అంటే దీన్ని ఓపెన్ చేయమంటున్నాం. ఎలాగా? మార్క్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ అంటే మార్క్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ కింద ఓపెన్ చేయమంటున్నాం. ఇక్కడ మోడ్ వచ్చేసరికి ఏముంది? స్మాల్ డబ్ల్యూ ఉంది. స్మాల్ డబ్ల్యూ వచ్చేసి మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే వ్రాయడానికి అయితే ఇది వర్క్ అవుతుంది. యాజ్ ఎఫ్ కాలం ఎఫ్ డాట్ రైట్ అంటే దీనికి ఫంక్షన్ వచ్చేసి ఫంక్షన్ ఏం చేయమంటున్నాం? రైట్ చేయమంటున్నాం. కాబట్టి రవి 85 ఇక్కడ స్లాష్ అని వచ్చేసరికి నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవడానికి. ఓకేనా గాయస్, ఇక్కడ మనం రవిది మార్క్స్ అనేది అయితే మనం రాసాం. ఓకేనా గైస్, ఒక టెక్స్ట్ ఫైల్లో. నెక్స్ట్ ఇంకోటి కూడా రాయడానికి ఇఫ్ ఎఫ్ డాట్ రైట్ అంటే ఇంకోటి రాయడానికి మనం సీత మార్క్స్ రాసాం. సీత మార్క్స్ 92 అని అయితే మళ్ళీ మనం ఈ ఫైల్ అనేది అయితే రాసుకున్నాం. ఓకేనా గైస్, నెక్స్ట్ దీన్ని మొత్తం మనం ఏమంటాం? రైట్ మోడ్ అనేది అయితే అంటాం. ఓకేనా గైస్, దీన్ని ఏమంటాం? రీడ్ మోడ్. ఓకేనా గైస్, రీడ్ మోడ్ అంటే ఓన్లీ రీడ్ చేయడానికి మాత్రమే ఇది యూజ్ చేస్తారు. ఇది ఓన్లీ రైట్ అంటే ఓన్లీ రాయడానికి మాత్రమే ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ వచ్చి అపెండ్ అంటే స్మాల్ ఏతో డినోట్ చేస్తుంది దాన్ని. ఏ మోడ్, స్మాల్ ఏ మోడ్. ఓకేనా గైస్, దీనిలో హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసి కామెంట్స్, ఇది వచ్చేసి యాడ్ టు ఎగ్జిట్, ఇది వచ్చేసి యాడ్ టు ఎగ్జిటింగ్ మార్క్స్ డాట్ టీఎక్స్టీ అంటే ఆల్రెడీ ఇక్కడ మనం మార్క్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ని అయితే తీసుకున్నాం కదా.
ఇప్పుడు మనం దీన్ని ఇంకా అప్డేట్ చేయాలనుకుంటాం కాబట్టి మనం ఏం చేయాలి? అపెండ్ అంటే అపెండ్ ఫంక్షన్ అయితే మనం వాడాలి. అపెండ్ ఫంక్షన్ వచ్చేసరికి మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? స్మాల్ ఏతో డినోట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఓపెన్ విత్ అంటే మార్క్స్ డాట్ టీఎక్స్టీ అంటే మనకి ఇక్కడ మార్క్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో ఏమున్నాయి ఆల్రెడీ రవి సీత అనే వీళ్ళిద్దరు మార్క్స్ అనేవి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా గైస్? కాబట్టి మనం మార్క్స్ డాట్ టీఎక్స్టీ ఫైల్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం? అప్డేట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి మనకి ఇక్కడ అపెండ్ ఫంక్షన్ వచ్చేసరికి మనం ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం? స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి దీని మోడ్ వచ్చేసి అపెండ్. ఓకేనా గైస్? ఎస్ ఫంక్షన్ ఎఫ్ డాట్ రైట్ అంటే మనం ఇది రాజా మార్క్స్ అని అయితే మనం ఇక్కడ అప్డేట్ చేయబోతున్నాం. ఓకేనా గైస్? మనం ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవాలి. అంటే ఎఫ్ డాట్ రైట్ అనే దానిలో మనం దీన్ని అప్డేట్ చేసుకోవాలి. ఇది వచ్చేసరికి మనకి అపెండ్. అపెండ్ వచ్చేసరికి ఏంటి? ఏ లెటర్తో డినోట్ చేస్తారు? ఏ. ఇది అప్డేట్ చేస్తుంది. ఉన్న డేటాని డిలీట్ చేయకోకుండా డేటాని అయితే యాడ్ చేస్తుంది. ఇదంతా వచ్చేసి మనకి అపెండ్ ఫంక్షన్. దీన్ని స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా గైస్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డే 12 వచ్చి మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ అంటే మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే గైస్, బాయ్.